సైక్లిసిటీ ఎంత? యూనిట్ డిజిట్ యొక్క సైక్లిసిటీ 4. సైక్లిసిటీ అంటే ఏంటి? 4 స్టెప్పుల తర్వాత మళ్ళీ రిపీట్ అవుతుంది. 4 స్టెప్పుల తర్వాత మళ్ళీ రిపీట్ అవుతుంది. ఫస్ట్ మనం ఏం చేయాలి? 4 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటి? లాస్ట్ 2 డిజిట్లు 4 తోటి డివిజిబుల్ కావాలి. అదే కదా 51. 4 రూపంలో రాస్తే 4 12 48 ప్లస్ 3. 4 12 48 ప్లస్ 3. సో 4తో డివైడ్ చేస్తే 4 12 48 ప్లస్ 3. ఇదే ఫామ్ లో ఉంది చూడండి. a పవర్ 4k ప్లస్ 3 ఫామ్ లో ఉంది. a పవర్ 4k ప్లస్ 3 ఫామ్ లో ఉంది. ఆన్సర్ ఎంత? a క్యూబ్. a క్యూబ్ అంటే 2 క్యూబ్. ఫస్ట్ వన్ ఆన్సర్ ఎంత? 8. ఫస్ట్ పవర్ లోకి వెళ్ళండి. 4 తో డివైడ్ చేయండి. ఒక నంబర్ ని 4 తోటి డివైడ్ చేస్తే మనకు 0 రిమైండర్ అయినా వస్తుంది, 1 రిమైండర్ అయినా వస్తుంది, 2 రిమైండర్ అయినా వస్తుంది, 3 రిమైండర్ అయినా వస్తుంది. సో 0 వస్తే a పవర్ 4, 1 రిమైండర్ వస్తే a, 2 రిమైండర్ వస్తే a స్క్వేర్, 3 రిమైండర్ వస్తే a క్యూబ్, 3 రిమైండర్ వస్తే a క్యూబ్. పవర్ ని 4 తోటి డివైడ్ చేయండి. 37, 3 4 9 36 ప్లస్ 1. a పవర్ 4k ప్లస్ 1. a పవర్ 4k ప్లస్ 1 ఆన్సర్ ఎంత? a పవర్ 1. 3 పవర్ 1 3. ఇది 4 స్టెప్పుల తర్వాత రిపీట్ అవుతుంది. మిగతాది వేసుకోండి. 2 పవర్ 3 ఇట్ ఈజ్ 8. 18 పవర్ 142. 4 డివిజిబిలిటీ రూల్ లాస్ట్ 2 డిజిట్లు. 4 డివిజిబిలిటీ రూల్ లాస్ట్ 2 డిజిట్లు. మనకు యూనిట్ డిజిటే కావాలి. 8 పవర్ 42 అంటే 8 పవర్ 4 ఇంటూ 10 ప్లస్ 2. 4 ఇంటూ 10 ప్లస్ 2. a పవర్ 4k ప్లస్ 2 a స్క్వేర్. 8 స్క్వేర్ ఎంత? 64. 64 యూనిట్ డిజిట్ ఎంత? 4. 64 యూనిట్ డిజిట్ ఎంత? 4. కాన్సెప్ట్ క్లియరా?